అనంతపురం జిల్లాలో పరిటెల రవీంద్ర అంటే వ్యక్తి కాదని ఒక శక్తి అని పలువురు నేతలు కొనియాడారు. పరిటెల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటెల చేసిన సేవలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ రామచలాంజలి గారు, జోహార్ రామచలాంజలి గారు, జోహార్ పరిటాల రవీంద్రన్న, జోహార్ పరిటాల రవీంద్రన్న, జోహార్ పరిటాల రవీంద్రన్న. కొనసాగిస్తాం పరిటాల రవీంద్ర ఆశయాలను, కొనసాగిస్తాం పరిటాల రవీంద్ర ఆశయాలను, కొనసాగిస్తాం పరిటాల రవీంద్ర ఆశయాలను. జీవనంజ దిశ సాధ్యం త్రిమత్య సంయుక్తం వన్యనాయోదితం ప్రియం. అందరూ వచ్చి వెంకటరావు గారికి నివాళులు అర్పించవలసిన కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించాలా. అందరూ రండి. వెంకట రవి తమ్ముడు రావాలి. ఆ ఏడుకొండలు కూడా సత్యాన్ని కట్టి లేదు మీ తర్వాత అట్లాగే గౌరవనీయులు పెద్దలు మీరా గారు కూడా శ్రద్ధాంజలి, అట్లాగే మన రాజేంద్ర గారు శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా వచ్చి కోరదు. మన అప్పుడు మామగారు అప్పుడు వెంకటేశ్వర గారు, చిన్న వెంకటేశ్వర గారు, పెద్ద వెంకటేశ్వర గారు ఇద్దరు రావాలి. అట్లాగే అన్న కళాధర్ గారు, వెంకటేశ్వర గారు, జోహార్ పరిటాల రవి గారు, జోహార్ పరిటాల రవి గారు. పూల్ పైన నుంచి నువ్వయ్యా, నువ్వు పక్కన మావా, నువ్వు పక్కన అందుకే కదా దగ్గర నేర్పిస్తున్నాయి. జోహార్ పరిటాల రవీంద్ర, జోహార్ పరిటాల రవీంద్ర, జోహార్ ఎన్టీఆర్. 2005లో ఈ రాష్ట్రాన్ని ప్రెసిడెంట్ పరిపాలిస్తున్నటువంటి 19వ వర్ధంతి ఇంతగా పరిటాల రవీంద్ర గారు. రవి అంటే సూర్యుడు, సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అయితే ఈ రవి మాత్రం శాశ్వతంగా ప్రజల హృదయాల్లో ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. ఎందుకు వెలుగుతాడు అంటే, నేను 1985లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి నేను ఉన్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే 2000 సంవత్సరం వరకు ఒక రకమైనటువంటి పరిస్థితులు, వ్యవస్థ ఈ సమాజంలో ఉంది. ఎవరైతే పేద ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తూ ఉంటారో, ప్రజల సంక్షేమం జరగట్లేదని ప్రశ్నిస్తూ ఉంటారో, పేదవాడికి అన్యాయం జరుగుతూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటారో, వాళ్ళందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులుగా, రౌడీలుగా, నక్సలైట్లుగా, కమ్యూనిస్టులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు 2000 సంవత్సరం వరకు ఉన్నాయి. 2000 తర్వాత అంటే రవి గారి మరణం తర్వాత, 2005 రవి గారి మరణం తర్వాత ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళు, తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్ళు, పెద్ద మనుషులుగా చలామణయ్యేవాళ్ళు, ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసుకొని పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఆ డబ్బుతోటి అధికారాన్ని, రాజకీయ హోదాను అనిపిస్తున్నటువంటి వ్యవస్థ కూడా చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా అబ్జర్వేషన్ మీకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 2 మాటలు కూడా చెప్పాను. వంగవీటి మోహన్ రంగా, నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్తున్నాను, వంగవీటి మోహన్ రంగా, పరిటాల రవీంద్ర పేద ప్రజల సంక్షేమం కోసం ఎవరికైనా సరే బలహీనుడికి కష్టం వస్తే ఆ కష్టం తీర్చడానికి ముందుండేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో. ఇద్దరిది ఒకే రకమైనటువంటి మరణం సంభవించింది, అంటే హత్య గావించబడ్డారు. పేద ప్రజల కోసం పోరాటం చేస్తే, బలహీనులకి అండగా నిలిస్తే
వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి బహుమతి ఆ కుటుంబానికి ముఖ్యమైన వాళ్ళని కోల్పోవడం. అలా పరిటాల రవిని చంపేయడం జరిగింది. ఆ టైంలో సాధారణంగా మనం అభిమానించేటువంటి నాయకుడు అకారణంగా హత్యకు గురైతే, దుర్మార్గంగా చంపబడితే ఖచ్చితంగా అభిమానుల్లో ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా వస్తుంది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు ఉన్న గొడవల్లో నా మీద కేసులు ఉన్నాయి. పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత జరిగిన అందరిలో కూడా నా మీద కేసులు ఉన్నాయి. అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పట్లేదు. కష్టం కలిగినప్పుడు, సమాజంలో ఇబ్బంది జరిగినప్పుడు స్పందించటం ఖచ్చితంగా అందరి బాధ్యత. ఆ వర్ధంతి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు కూడా ఇక్కడ దీపు కానీ లేకపోతే పత్ని తిరుపతి స్వామి గారు అబ్బాయి కానీ ఇక్కడ చాలా మంది కొండలు ఇక్కడ చాలా మంది ఇక్కడ పిల్లలందరూ ఆ రోజు వచ్చి అన్న పరిటాల వర్ధం చేయాలంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చాలా మంది పెద్దలు కూడా పిలిచి తిట్టారు. ఎందుకురా ఇటువంటి వర్ధంతి కార్యక్రమం అంటావు అదంటావు ఇవన్నీ అని చెప్పి. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. ఎన్నో డబ్బులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఎన్నో సదుపాయాలు ఎన్నో ఇదిగా ఉండొచ్చు, ఎంతో ఈ సమాజంలో పెద్దలు కావచ్చు. కానీ ఇటువంటి పేరు ప్రఖ్యాతులు కొంతమంది వ్యక్తులకే వస్తుంది. అందులో అన్న పరిటాల రవి గారు ఒకరు, అట్లాగే మన వంగవీటి మోహన్ రంగా గారు, అట్లాగే కోడేలు శివప్రసాద్ గారు, ఇట్లా ఎంతోమంది మానవులు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం పోరాడిన వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్లో పరిటాల రవణ ముందంజలో ఉంటారు. కాబట్టి ఆ రవణ అభిమానులుగా ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటిది వచ్చినా ఈ 19 సంవత్సరాల నుంచి కూడా మేము విరామంగా ఈ పరిటాల వర్ధంతి కార్యక్రమాన్ని మా డీజిల్లో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో చేస్తా ఉన్నాం. అందరూ కూడా తర్వాత ప్రోత్సహించి బాగా చేస్తున్నారు. పరిటాల రవణకు మనం నివాళులు అర్పారని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించడం, ఇది నిరంతరంగా సాగడం ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకనంటే పరిటాల రవణ వర్ధంతి కార్యక్రమం చేసే ఎందుకో తెలియని అది ఒక ఫీలింగ్ అనమాట. రాత్రి 12-1 గంట దాకా ఎన్ని ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ పొద్దున్న 5:30-6 లేసి వచ్చి ఒక బాధ్యతాయుతంగా ఆయన మీద ఉండే ప్రేమ అభిమానంతో, అంతేగాని స్వార్థంగా ఏదో ఆలోచించి లేకపోతే ఒక కులానికో ఒక మతానికో అంటగట్టి ఈ కార్యక్రమం చేయట్లేదని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం స్మరించుకుంటూ ఆయన వర్ధంతి చేస్తారు. అలాగే పరిటాల రవి గారి వర్ధంతి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారిది కూడా వర్ధంతి చేస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితేనేమి, కనీసం వాళ్ళ కుమారుడు అయితేనేమి ఆ ఎన్నికల సంవత్సరం వరకు ఘనంగా చేస్తారు. మిగిలిన టైంలో పోయి ఒక దండేసి వెళ్తూ ఉంటారు. అంటే నేను చెప్పేదంటే ఒక రీజన్ ఉందండి. ఎన్టీ రామారావు గారు ఎలాగైతే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎలాగుంటారో ఆ తర్వాత ఆ స్థానం ఒక పరిటాల రవి గారికే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజులో అన్న ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం. అదే నినాదాన్ని కొనసాగిస్తూ ఆ రోజున పరిటాల రవి గారు రాయలసీమలో కూడా ఆయన ప్రాణం అసలు బాసిందే వాళ్ళ కోసం, వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ భూముల కోసం, బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, వాళ్ళకి న్యాయం చేయటం కోసమే పోరాటాలు చేసి నక్సల్తో సంబంధాలు పెట్టుకొని కొంతకాలం అండర్ గ్రౌండ్లో ఉండి అట్లాగా ఆయన అంత స్పిరిట్ తోటి అప్పుడున్న బూర్జువాళ్ళతో అక్కడున్న అనంతపురం జిల్లాలో ఉన్న బూర్జువాళ్ళతో యుద్ధం చేపట్టే పరిటాల రవి కూడా ఆ రోజున చనిపోవడం కారణం అవుతుంది. మరి ఈరోజు అనేక మంది పుడుతుంటారు, అందరూ పుడతారు, అందరూ మరణిస్తారు. కానీ మరణించి కూడా ప్రజల్లో జీవించిన అతి కొద్ది మందిలో పరిటాల రవి గారు కూడా ఒకరని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను. మరి ఆయన చనిపోయిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, వారికి నివాళులు అర్పిస్తున్నాం, వారి గురించి మనం పిల్లలకి రాబోయే తరాలకు చెప్పుకుంటా ఉన్నాం, పార్టీకి చేసినట్టు కృషి చెప్పుకుంటా ఉన్నాం. వారిని తెలియకుండానే గుండెల్లో నింపుకొని మనం కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతూ ఉన్నాం. అంటే అటువంటి శక్తిని, యుక్తిని ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని స్మరించుకోవడం అనేది నిజంగా చాలా ముదావహం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రోజు నక్సలైట్లు ఆ చెన్నారెడ్డిని చంపటం, ఆ తర్వాత వాళ్ళ కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా అయిన సందర్భంలో వాళ్ళ కొడుకు రమణారెడ్డి, ఓపుల్ రెడ్డి వాళ్ళిద్దరు అరాచకాలతోటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పరిటాల రవి రాజకీయ రంగ ప్రవేశం చేయటం, ఆ తర్వాత 94 ఎన్నికల్లో ఘన విజయం సాధించటం,
ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు సమస్య లేకుండా ఒక స్వేచ్ఛావాయువులు పీల్చే పరిస్థితులు 94 తర్వాత రావటం, ఆ రోజు బలహీన వర్గాలు అనంతపురం జిల్లాలో ఉన్న బలహీన వర్గాలు అందరూ కూడా పరిటాల రవిని ఫాలో అవటం, ఆయన జిల్లాలో తిరుగులేని నాయకుడిగా 95 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయని పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థాయిలో ఆయన ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ జిల్లాలో తర్వాత సామూహిక వివాహాలు జరిపించడం కానీ ఆ జిల్లా చాలా అభివృద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావటం, వాళ్ళు ఎప్పటి నుంచో 10 సంవత్సరాలుగా పరిటాల రావు మీద పెంచుకున్న అసూయతోటి వాళ్ళందరూ కలిసి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో పరిటాల రవి గారిని చంపటం జరిగింది.